ఏం చేస్తున్నావు? పల్లికాయ, పచ్చి పల్లికాయ ఎక్కడ తీసుకొచ్చిర్రు? వస్తా రోడ్డు పక్కన అమ్ముతారు. ఓకే, ఎట్లా ఇచ్చారు? 100 రూపాయలకు. 100 రూపాయల కేజీ అనుకుంటా కదా. 100 రూపాయల కేజీ. చలికాలం ఎట్లా ఉంటుందని ప్రయత్నం చేస్తున్నా. న్యాచురల్గా కాల్చుకోవడం అంటే వెనకట ఇట్లనే కాల్చుకునేదంట, బయట కూర్చొని హ్యాపీగా. పల్లి చేనులు వేస్తారు కదా మన సైడ్ బాగా. మంటలు పల్లి చేను తెంపి బుడ్డకాయ, బుడ్డ చేను అని కూడా అంటారు, వేరుశనగ చేను. అవి తెంపి చెట్లకి అంత దుషి ఇట్లా మంటలు పెట్టుకొని కాల్చుకొని ఈవినింగ్ తినేటోళ్ళు అంట, పని చేసి వచ్చి కళ్ళు తాగుకుంటూ మంచిగా. తెలంగాణ ఇప్పుడు సగం మంది అదే ఫాలో అవుతారు కానీ కలుస్తలేదు. న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ ఏదైనా మంచి టేస్టీగా ఉంటుంది. మన గ్యాస్ స్టవ్ మీద వేయించుకొని తినడం కంటే ఇట్లా కాల్చుకొని తినడం బాగుంటుంది, టేస్టీగా. వాళ్ళు ఇంకొకటి పల్లికాయలు మనం కొన్న రోజు కాకుండా తెల్లారి కాల్చుకుంటే బాగుంటుంది. ఆ రోజు బాగా ఆరబోయాలంట, కొంచెం ఆరబోసి లైట్గా ఎండిన తర్వాత గాలి తగిలిన తర్వాత కాలిస్తే గింజ టేస్టీ ఉంటుంది. అంటే లోపల వాటర్ లాగా ఉంటుంది, అది మొత్తం కొంచెం ఆరినట్టు అయిపోయి టేస్టీగా వస్తుంది అన్నట్టు పల్లి. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ పల్లి చేను వేసేటోళ్ళు. కాయ వీటికొచ్చి తర్వాత తాటి చెట్లకి కళ్ళు ఉంటుంది, సొంతం తాటి చెట్లు ఉంటాయి అన్నట్టు. పెద్దోళ్ళంతా నానమ్మ వాళ్ళు, పెద్దోళ్ళు అమ్మ నాన్న కళ్ళు గీయించుకొని శనక్కాయలు, వేరుశనక్కాయలు, కందికాయ, బొబ్బరికాయ ఇవన్నీ ఎక్కువ శనక్కాయ అన్నీ సాయంత్రం మంచిగా కాల్చుకొని. అప్పుడు టీవీలు అవన్నీ ఏం లేవు కదా, మంచిగా బయట కూర్చొని కాల్చుకొని తినుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు. చలి మంటలు వేసుకునేవాళ్ళు. ఉదయమేమో కంది చేనుకు వస్తే కంది కట్టెలు కొట్టి, నువ్వుకాయ, జనుముకాయ, ఈ కర్రలన్నీ కొట్టిన తర్వాత చాలా కట్టె వస్తుంది అన్నట్టు, బాగా కుప్పలు కుప్పలు. అవన్నీ రోజు కొన్ని పొద్దున్నే 4 గంటలకు లేచి తెల్లవారుజామున చలి మంటలు కాసుకునేవాళ్ళు అందరూ. అప్పుడు కూడా బాగా మాట్లాడుకుంటారు కూర్చొని, బాగుండేది అది. అట్లా ఆ రోజులు బాగుంటాయి కదా, పాతవి అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రోజులు. ఇప్పుడంతా ఉరుకు పరుగుల టైమే ఉండదు అసలు. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడాలన్న టైమే లేదు. టైం ఉండదు అంటారు కానీ ఆ ఉన్న టైం కాస్త సెల్ ఫోన్తోనే సరిపోతుంది. ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయి కనీసం పెద్దవాళ్ళకి మాట్లాడే టైం కూడా ఇవ్వట్లేదు ఈ మధ్యలో చాలా రోజుల నుంచి. వాళ్ళ పాపం పెద్దవాళ్ళు కూడా వాళ్ళు పని చేసినప్పుడు అంతా బిజీ ఉండి తర్వాత వాళ్ళకి ఇప్పుడు రెస్ట్ వచ్చేసరికి కథం. టేస్టా? నువ్వు తిను, ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి అందులో బౌల్లో. ఇంకా సైడ్ మంచిగా నిప్పుల మీద ఉడికితే ఇంకా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పల్లికాయలు తెచ్చుకొని వస్తూ దారిలో కనిపించినాయి. 100 రూపాయల కేజీ ఇచ్చారు నిన్న సాయంత్రం. అవి అట్లనే ఇట్లా కొంచెం ఆరబోసి ఈరోజు మంచి మంటలు కాల్చుకొని తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.